ఉమ్మడి పాలమూరు జిల్లాలో గడిచిన 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రహదారులపై నీళ్లు భారీగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సిరసవాడ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్నగర్లో భారీ వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. గడిచిన 3 రోజులుగా కురుస్తుండేటువంటి భారీ వర్షాల కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క చెరువులన్నీ కుంటలు నిండి జలకలను సంతరించుకునేటువంటి ఒక పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రధానంగా ఓవైపు ఇప్పటికే గత కొంతకాలంగా ఎగువన కర్ణాటకలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా జూరాలకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండేటువంటి నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక 10 గేట్లు అయితే అధికారులు కిందికి నీటిని వదులుతున్నారు. మరొక వైపు 95,000 క్యూసెక్ల నీళ్ళు ఇన్ఫ్లోగా వస్తుంటే 106,000 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లోగా కిందికి వదులుతున్నారు. అయితే ఇదే క్రమంలో పైనుంచి వచ్చేటువంటి నీటికి యొక్క అనుగుణంగా అక్కడ ఉండేటువంటి గేట్లను కూడా అధికారులు ఎత్తడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రధానంగా ఏదైతే దుందుబి నది ఉందో దుందుబి నది కూడా గత కొంతకాలంగా నిండున ప్రవహిస్తుంది. ఈ క్రమంలో దానిపైన ఉండేటువంటి చెక్ డ్యాములు కానీ వాటికి సంబంధించినటువంటివి కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇంకొక వైపు ఈ యొక్క దుందుబి ప్రవాహం వల్ల ఈ యొక్క తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండలం సిరసవాడ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అనేకమైనటువంటి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఉప్పునుంతల మండలంలో కూడా దుందుబి నదిపైన రాకపోకలు నిలిచినటువంటి యొక్క పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇంకొక వైపు సంగమండకు సంబంధించినటువంటి యొక్క గేట్ను కూడా ఎత్తి అధికారులు కిందికి నీటిని వదులుతున్నారు. మరొక వైపు జూరాల ఆధారంగా నిర్మించబడినటువంటి యొక్క ఎత్తిపోతల పథకాలకు కూడా నీటి యొక్క పంపింగ్ కొనసాగుతుంది. ఈ యొక్క కోడేరు మండలానికి సంబంధించినటువంటి బావాయిపల్లి చెరువు ఏదైతే ఉందో అది పొంగి పొరుతుండేటువంటి నేపథ్యంలో అక్కడ కూడా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి యొక్క పరిస్థితి ఉంది. ఇంకొక వైపు మక్తాలు మండలము కర్నె గ్రామంలో కూడా ఈ యొక్క వరద నీరు కారణంగా ప్రవహిస్తుండేటువంటి నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు భారీ వర్షాలు మరో 72 గంటల పాటు ఉంటాయనేటువంటి యొక్క హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎక్కడ కూడా చెరువులు కుంటలు ప్రాజెక్టుల వద్దకు జనాలు వెళ్ళవద్దని చెప్పి హెచ్చరిస్తున్నారు. అక్కడ రెవెన్యూ పోలీసు సంబంధించినటువంటి నీటిపారుదలకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా మాత్రం ఈ సంవత్సరం వరుసగా కురుస్తుండేటువంటి ఒక వర్షాలు మాత్రము రైతుల్లో ఆనందాలు నింపుతున్నాయి. మరొక వైపు భూగర్భ జలాలు పెరిగినటువంటి నేపథ్యంలో ఇటు ఖరీఫ్ కానీ రబీ 2 పంటలు పండించుకుంటామనేటువంటి యొక్క ఆనందాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. కానీ మరొక 72 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయనేటువంటి నేపథ్యంలో మాత్రము జిల్లా యంత్రాంగము అప్రమత్తమై రైతులను కానీ ఇటు జనాలను అప్రమత్తం చేయబడి ఎవరు కూడా చెరువులో కానీ కుంటల్లో ప్రాజెక్టులోకి ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దని నదీ తీరమైనటువంటి ప్రాంతాల యొక్క ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఏమైనా ఇబ్బందులు అయితే ఇప్పుడే కలెక్టరేట్లో ఉండేటువంటి యొక్క కంట్రోల్ రూమ్లు ఏమవుతున్నాయో వాటికి సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ చర్యలు చేపడతామని చెప్తున్నారు. మొత్తంగా మాత్రం 72 గంటల పాటు జనాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి హెచ్చరికలతో మాత్రం ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా జనాలంతా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.